హరిత విప్లవం తర్వాత దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులను పెంచగలిగాం. కానీ ఆహార నాణ్యతా ప్రమాణాలను కోల్పోయామని జియో లైఫ్ చైర్మన్ మరియు ఎండీ వినోద్ కుమార్ లాహోటి అన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజల శ్రేయస్సు కోసం విషరహిత ఆహారాన్ని, పోషణయుత ఆహారాన్ని పండించడానికి ఆధునిక పద్ధతిని కనుక్కొన్నామని అన్నారు. ఈ టెక్నాలజీల ద్వారా పంట దిగుబడిని పోషణయుతంగా పెంచుటకు అవసరమైన వివిధ రకాల ఉత్పత్తులను జియో లైఫ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తీసుకువచ్చిందని తెలిపారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ ఉంది, గ్రోత్ స్టేజ్ లో ఏం కావాలి? బ్రాంచెస్, పిలకలు ఎక్కువ కావాలి. వచ్చిన పిలకలు ప్రొడక్టివ్ పిలకలు ఉండాలి. బ్రాంచెస్ లో ప్రతి ఒక్క దాంట్లో దిగుబడి, దాని గురించి దగ్గర 11, 4, 3 దగ్గర 22 రకాల న్యూట్రిషన్స్ కావాలి ఆ స్టేజ్ లో. అంటే మినరల్, విటమిన్, ఎంజైమ్, యాంటీ ఆక్సిడెంట్ కలిపి. ఇప్పుడు రైతులకు 22 రకాల ప్రొడక్ట్ ఇవ్వాలంటే ఏలేరు, సాధ్యమే కాదు. దాన్ని ఏం చేసామంటే సింగిల్ ప్రొడక్ట్ లో బయోచిలేషన్ చేసి తయారు చేసాము. ఆ స్టేజ్ ఏ పంటలో అయినా వేసినా ఆ స్టేజ్ లో ఆ ప్రొడక్ట్ దొరుకుతుంది. అలాగే బ్యాక్టీరియా ఉందనుకోండి, చూడండి ప్రకృతి సృష్టించింది ఎంత బ్రహ్మాండంగా సృష్టించారో. భూమిలో ప్రతి ఒక్క పోషణ, న్యూట్రిషన్ కి మొక్కకు అందించడానికి ఒక బ్యాక్టీరియా ఉంది. ఇప్పుడు మనము పచ్చి బియ్యము, పచ్చి గోధుమ లేకపోతే పచ్చి పప్పు తినలేం కదా, ఉడకబెట్టాలి, ఉండాలి, రైట్? అలాగే మనం వేసిన న్యూట్రిషన్ మొక్క తినదు. అలాగే మొక్కకు మరియు బ్యాక్టీరియా మధ్యలో కమ్యూనికేషన్ ఉంది. మొక్కకు ఎప్పుడైతే ఫాస్ఫరస్ ఆకలి ఉంటే ఒక మెసేజ్ వెళ్తుంది, సిగ్నల్. అక్కడ ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా సాల్యుబుల్ చేసి దానికి ఇస్తుంది. అలాగే పొటాషియం మొబిలైజింగ్